శోభన్ బాబు గారు, జయలలిత గారి ప్రేమాయణం నాకు తెలిసి బహుశా అందరికి తెలిసిందే. వాళ్ళ అవును. వాళ్ళ అద్భుతమైన ప్రేమ, ఆ తర్వాత ఆస్తులు, వాళ్ళ గొడవలు. ఒక్కసారి ఏది ఇప్పుడు శోభన్ బాబు గారికి వేల కోట్ల ఆస్తి ఉందనేవాళ్ళు. అట్లాగే అవును. జయలలిత గారికి మన తెలంగాణలో గూడా ఆస్తులుండేవంటారు. అవును. ఇది ఏంటి సార్ ఒకసారి వీళ్ళ స్టోరీ ఏంటసల? ఇది నేను 'శోభన్ బాబు' తాలూకు అభిమానిని. ఓకే. కొంచెం బాగా ఆయన సూపర్. లవ్లీ ఫేస్ అంతా బాగా తెలుసు. ఓకే. కాకినాడలో చదువుతుండగా అన్నవరంలో ఆహ్, ఇది కళ్యాణ మంటపం షూటింగ్. చుక్క చుక్కలు పాడే శుభమంత్రం అని కాంచన, శోభన్ బాబు డాన్స్ చేస్తుంటే కాకినాడ దగ్గరే కదా! ఆ! సైకిళ్ళేసి బయలుదేరాం. బయలుదేరి ఆ ఎండలో నుంచొని అంత పాటలు పాడిన తర్వాత ఆయన అలా మనం ఏంటి ఆయన తేరిపారా చూస్తాం కదా! అవును. రమ్మన్నాడు. ఏం చేస్తావు? ఇలా చేయి. మరి చదువుకోక ఇక్కడ ఏంటయ్యా ఇక్కడ ఏం పని నీకు అన్నాడు. ఆ! అనేసరికి నేను చెప్పానన్నమాట మీరంటే ఇష్టం అంటే చూద్దామని వచ్చానని చెప్పి. చదువు ఫస్ట్ బాగా చదువుకో ఆ! అని చెప్పేసి కొంచెం చాలా అన్యాయంగా ఆయన మాటలు ప్లీజింగ్‌గా ఉంటాయి. ఓకే. బాగా సన్నగా నవ్వుతాడు. ఆ నవ్వులో మనకి ఎక్కడ లేనటువంటి తృప్తి దొరుకుతుంది. ఓకే. అది. తర్వాత నేను అనుకోకుండా మరి మద్రాసు వెళ్ళడం వచ్చింది. మద్రాసు 75లో వెళ్ళాను నేను. ఓహ్! 75 కంటే ముందు ఓ 5 ఇయర్స్ నేను సినీ హెరాల్డ్ కాదు. వెండితెరగ రాస్తుండేవాడిని. విజయ తిరగ రాస్తుండేవాడిని. ఇలా రాస్తుండేవాడిని ఆ! నేను. ఆర్టికల్స్ అయ్యిని. ఓకే. మంచి పేరు రాయడం అంటే బాగా అందరూ ఉన్నారన్నమాట. రాయడంలో బాగా పేరొచ్చింది. ఆ! అనుకోకుండా సినీ హెరాల్డ్‌కెళ్తే అర్జున్ రావు ఫోటోగ్రాఫరు. నేనేమో మెయిను ఆహ్, పంపించేవాడిని. హ్మ్. వార్తలు గాని, చిత్రలోకంలో సినీ హెరాల్డ్ అని. ఈ ఈ జాబ్ నాకెలా వచ్చిందంటే, వేటూరి గారు అప్పుడే ఒక విశ్వనాథ్ గారి పిక్చరు 'ఓ సీత కథలో' ఓ పాట రాశాడు. హ్మ్. ఆయన 'మెరీనా తీరే' అనేటువంటి శీర్షిక రాసేవాడు. ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఫీల్డ్‌కి అక్కడ ఆంజనేయ శాస్త్రి అని చెప్పేసి చీఫ్ ఎడిటర్ అనమాట. మన ఆహ్, 'దీప్తి' ఉంది కదా! టీవీ 9లో హ్మ్. హ్మ్. వాళ్ళ హ్మ్. తాతగారు అనమాట. ఓకే. నాకు ఆంజనేయ శాస్త్రి గారి అవార్డు కూడా వచ్చింది. అచ్చా! ఆ సీనియర్ జర్నలిస్ట్‌గా మొట్టమొదట ఎప్పుడో 10 ఏళ్లకు ముందు అందుకున్నా. ఆ! అయితే ఏంటంటే అక్కడ ఆంజనేయ శాస్త్రి గారు నన్ను బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే. అంతకుముందు దాసరి నారాయణరావు గారి గురించి 'యవ్వనం కాటేసిన' సినిమా చూసి 'దాసరి కన్నెపిల్లని పాడు చేయక' అని రాశారు. ఆ! అది మా ప్రతాప రాఘవ పెద్ద వాల్ పోస్టర్ ఏసి ఊరంతా తిప్పాడు. స్వర్గం నరకం టైంలో దాసరి నారాయణరావు గారు వచ్చారు. మురళీమోహన్ నేను మంచి ఆత్మీయులం. ఓకే. నా మిసెస్ నోరారా చెల్లి అచ్చచ్చా! అని పిలిచేటువంటి ఆత్మీయులం. వెరీ నైస్. ఆయన చెప్పాడు మీ మీ విశ్లేషణ అంతా బాగుందండి. మరి మద్రాసులో ట్రై చేస్తే బాగుంటుందంటే వచ్చా నేను. రాగానే నాకేమి మీకు అవకాశం లేదు కదా! డబ్బులు లేవు. అందరిలాగా కుళాయి నీళ్ళు, రొట్టె, అచ్చా! బెల్లం ఇయన్నీ ఆ! మామూలే. ఓకే. చాలా కష్టాలు పడ్డాను. ఈ దాసరి కనిపిల్లలు పాడుజేయక అనేటువంటి రివ్యూ చూసి ఆంజనేయ శాస్త్రి గారు సినీ హెరాల్డ్ పనిచేస్తావా అన్నారు. ఆ! అప్పటికంతా రూ. 450 జీతం, రూ. 50 కన్వేయన్స్ బస్ పాస్‌కి. ఆ! అలాగా జాయిన్ అయ్యాను. నేను మొట్టమొదటి రాసినటువంటి ఆర్టికల్ షోరూమ్ అవే. అచ్చా! 60 పేజీ ఆర్టికల్ రాసా. ఆ! రాస్తే అదేంటి అప్పుడు శోభన్ బాబుకి వరుసగా ఒక 18 సినిమాలు ఫెయిల్ అయిపోయాయి. అబ్బా! ఫెయిల్ అయిపోయి ఇంట్లో ఉన్నాడాయన. ఆ! నేనేంటి రేపటి నవనవల నాయకుడు శోభన్ బాబు అని రాశాను. ఆ! అక్కడి నుంచి నీకు పిచ్చెక్కిందా ఏంటయ్యా ఇలాగ పర్సనల్‌గా ఫేవ చూపించకూడదు. ఆ! ఇక ముందు జస్ట్ మనకు ఒక కాలమ్, 2 కాలమ్‌లు సరిపోతాయి. 60 పేజీ రాస్తే ఎలాగయ్యా ముందు నేను డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పేసి తీసుకుంటున్నాను నేను. ఆ! కానీ ఇంకెప్పుడు అలా రాయొద్దని శాస్త్రి గారు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు శోభన్ బాబు వచ్చేసాడు. ఎక్కడికి మా ఆఫీస్‌కి. సవేరా హోటల్‌కి. వచ్చేసి ఇలా పడేశారు పేపరు. "ఎవరయ్యా నువ్వు?" అన్నాడు. "నేను సార్ అప్పుడు కలిసాను కదా!" అన్నాను. "ఏం గుర్తుంటుంది? అంతే గదా! నేను నేను డబ్బులిచ్చి రాయించుకున్నాను అనుకుంటారయ్యా. 60 పేజీ మ్యాటర్ రాస్తావా? పైగా హెడ్డింగ్ రేపటి నవనవల నాయకుడు అంటావా? ఓ పక్క కృష్ణ గారు, ఓ పక్క హర్నాథ్, ఓ పక్క వీళ్ళందరూ జగ్గి గారు వీళ్ళందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాగేశ్వరరావు, రామారావు చేస్తుండగా నేనేంటి నవనవల నాయకుడు అని తిట్టేశాడు. ఆ! నాకు ఆనందం ఒక అంతే అభిమానిగా గదా! ఆ! ఓ పావుగంట తిట్టాడు కదా అని ఆనందం మాట. అలాగా. తర్వాత మరి ఏమనిపించిందో వెంటనే ఒక ఫియట్ కారు ఉండేది దానికి. తెల్లటి ఫియట్ కారు. "ఇంటికి రా" అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళారన్నమాట.
టీ అది ఇచ్చి అలా అలా రాయకూడదు అయ్యా. ఇక్కడ ఇండస్ట్రీ కొత్తగా వచ్చావు కదా, అలా నా మీద అభిమానం ఉందనుకో ఇంటికి రా టీ తాగు. అంతేగాని నిజానే రాయాలి. నువ్వు ఏంటి రేపటి నవనవల నాయకుడు అంటే నాగేశ్వరరావు గారు చేస్తున్నారు, రామారావు గారు చేస్తున్నారు నవలలో. నేనే చేస్తున్నానా? నేను చేయలేదు అసలు, నేను ఎవరిని చేయలేదు ఇంకోరు ఆ, అని చెప్పేసి కొంచెం అప్పుడు కాంచి షూటింగ్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర ఉమామహేశ్వరరావు అని హిందీ మాస్టర్ ఉండేవాడు. ఉమ్, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. మా సవేరా హోటల్లో ఉన్న ఆఫీస్ ఫోన్ చేసి పిలిచేవాడు, అలాగ ఉండేవాడు అనమాట. ఇది ప్రస్థానం. ఓకే. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పాలండి, ఎవరూ చెప్పని విషయం ఏంటంటే, జయలలిత గూడచారి 116లో హీరోయిన్గా జాయిన్ అయింది. ఉమ్, శోభన్ బాబుని హీరోగా జాయిన్ చేసుకున్నారు. ఉమ్, అప్పుడు జయలలిత మదరు సంధ్య ఎలా ఉండేదంటే చాలా అందగత్తే, హీరోయిన్లు అందరికంటే అందగత్తే. సంధ్యకి ఎలా ఉండేది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ పక్కన ఈ టీ నగర్లో పెద్ద బంగాళా ఉండేది. అక్కడి నుంచి ఏం చేసింది, పోయస్ గార్డెన్, అంటే ఆ పోయస్ గార్డెన్లోనే ఈ జయలలిత మన రజనీకాంత్ అక్కడే ఉంటారన్నమాట. అవును. గిరిజ కూడా అక్కడే ఉండేది, ఆ తర్వాత చెప్పుకుందాం.